నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నారాయణఖేడ్ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకుండా తినుబండారాలు విక్రయిస్తే చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ అమృతశ్రీ హెచ్చరించారు. నారాయణఖేడ్లో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మేళాలో పాల్గొని ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిపై 63 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 6,000 లైసెన్సులు ఇచ్చామన్నారు. ఏడాదికి ₹1,00,000 తినుబండారాలు చేసేవారు ₹100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని లైసెన్సులు పొందాలన్నారు. చిన్న వ్యాపారులు ఏడాదికి ₹2,000, తయారీదారు ₹3,000, హోల్సేల్ వ్యాపారులు ₹5,000 చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజేశ్వర్ మరియు మహేష్ చారి మరియు వర్తక వ్యాపారులు, తిరుబండ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.